స్వామి. తమరు సంవత్సరాల తరబడి హనుమద్భక్తులా? అవును స్వామి. చిన్న వయసు నుంచి ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూసుండరే? మీ ఊళ్ళో 18 ఏళ్ల అమ్మాయిని 10 రోజులైనా మిమ్మల్ని నమ్మి వదిలిపెట్టిపోతారట కదా? ఎలా కనిపెట్టారు స్వామి? నన్ను అదే మాట అన్నారు. మన ఊళ్ళో ఎవరిని మంచివాడు అంటారో వాడిని ఏది అనుభవించనివ్వరని అర్థం. 16 ఏళ్ల వయసులో నన్ను అనడం మొదలెట్టారు. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నానో చెప్పనా? ఏదో ఒక రోజు నా మీద కరుణతో ఆయన నాతో మాట్లాడటానికి వస్తే, ఏం స్వామి ఇప్పుడు నన్ను మార్చిన విధంగా అప్పుడు మిమ్మల్ని కూడా మంచివాడంటూనే ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారా అని అడగాలి. అందుకే ఇక్కడ కూర్చున్నాను. అందుకని హనుమంతుడు వేషం వేశానని చెప్పట్లేదు, అనుభవం ఉన్నవాడిని కనుక చెప్తున్నాను. ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే కొంచెం కూడా ఆలోచించకుండా కళ్ళు మూసుకొని అవిశ్రాంత ప్రయత్నం చేసి లైన్లో పెట్టాయి. ఇందా వస్తాను స్వామి. 1 మినిట్. భక్తుని పేరేమిటో చెప్తారా? శ్రీనివాస్. శ్రీనివాస నామధేయులు. లవ్ చేయనంటే ఎలా చెప్పండి? వెళ్ళండి, మీ లవ్ నిర్విఘ్నంగా నెరవేరుతుంది. థాంక్స్ స్వామి. ఆల్ ద బెస్ట్. ₹10 పిండి తెచ్చుకుంటే దీన్ని పంచుకోవడానికి ఎవడో వచ్చేసాడు. ఏంట్రా అన్ టైంలో అటెండెన్స్ వేస్తున్నావు? మొహం చూస్తుంటే వాడిపోయింది. ఏదైనా బాధపడే విషయమా? అప్పుడు సంతోషపడే విషయమా? రేయ్, నేనే దోశలోకి ఏం చట్నీ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను. నువ్వు ఇంకా నన్ను కన్ఫ్యూజ్ చేయక కరెక్ట్ గా ఆలోచించి కాలింగ్ బెల్ కొట్టు. మామా మందేద్దామా? రాంగ్ టైంలో గుడికి వెళ్దాం అనడం, అలాగే రాంగ్ టైంలో రౌండ్ వేద్దాం రమ్మనడం ఇదందరికి అలవాటైందిరా. 2 కిలోలు రేయ్, నాకు నీకే రాదే. మరి నీకు ఏంట్రా మందు కొట్టించి తెల్లకాయత మీద సంతకం చేయించుకుందామనా? రే, డైలీ క్వార్టర్ తాగే నిన్ను ఇవాళ హాఫ్ తాగించి సంతోషపడదాం అనుకున్నాను. ఈ త్యాగం వెనక ఏదో స్వార్థం ఉండుంటుంది. నా ఈ చిన్న ఆశ కూడా తీర్చవట్రా నువ్వు? నీ ఆశను తీర్చుటకు, నిన్ను సంతోష పెట్టుటకు స్వీకరిస్తున్నాను. Cheers. ఇప్పుడెందుకు నన్ను ఆనందంలో ముంచి తేల్చాలనుకుంటున్నట్టు? ఇప్పుడెందుకురా ఆంజనేయ సవనాల కింద పడేస్తున్నావు? అది కూడా గోల్డ్ చైన్. ఇక మీద ఈయన ఇక్కడుండరు, ఇక్కడ ఉంచుకుంటాను. ఏ? నేను మాట అంటే అపార్థం చేసుకోగా? చెప్పు మావా, అపార్థం చేసుకోగా? చెప్పు. అందరికీ వచ్చినట్టే నాకు పుట్టుకొచ్చిందిరా. ఏంటి తెల్లబొచ్చా? లవ్వురా. అక్క ఇంటి ఎదురుగా ఓ అమ్మాయి ఉంది మావా, నేను తన్ని లవ్ చేస్తున్నాను. ఆంజనేయ భక్తున్నంటూ ఎంతమంది ప్రేమల్లో చిచ్చుపెట్టావురా. ఇప్పుడు నీకే పుట్టుకొచ్చింది చూసావా ఆ ప్రేమ? అయ్యో, ఏయ్, నువ్వు చెప్పినవాడు మన వెనకే వస్తున్నాడు. అది సైడ్ మిర్రర్ లో తెలుస్తోందే. ఓ, మన వెనకాల ఎవరు పడుతున్నారో తెలుసుకోవడానికేనా ఈ సైడ్ మిర్రరు? ఏ, నువ్వేమనుకుంటున్నావు? ఎవరు డాష్ ఇవ్వకుండా చూడటానికి అనుకున్నాను. రెండింటికి లే పోనీ. ఏమావా, ఇంతవరకు చూడలేదంటావా మన్ని? అమ్మాయిలు జేబులు కొట్టేవాళ్ళు ఒక్కటే. మనం చూడని టైం చూసి మనల్ని చూస్తారో. సరే, నా రేంజ్ నన్ను చూస్తుందంటావా? రేయ్, ఆడపిల్లలందరూ మహేష్ బాబు లాంటి మీదే మనసు పడతారా, కానీ చివరికి సందులో ఉన్న వాడితే అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళ కథలు వదిలేరా. నాకు ఓకే అవుతుందా అవదా? ₹1 స్టిక్కర్ బొట్టునే వెంటనే సెలెక్ట్ చేసుకునే వాళ్ళు లవర్ని వెంటనే సెలెక్ట్ చేసుకుంటారా? ఈ పాటికి నిన్ను ఫుల్ గా స్కానింగ్ చేస్తుంటారమ్మా. నువ్వు ఓకేనా కాదా అన్నది పోను పోను తెలుస్తుంది. ప్రస్తుతం నమ్మకంతో ఫాలో అవు. పో. సిగ్నల్ సిగ్నల్ సిగ్నల్.
ఏమావా తన వెనక మనం ఇంత పిచ్చిగా తిరుగుతున్నామే, తన మనసులో ముద్ర పడేలా మనం ఏదైనా చేయొద్దా? తప్పకుండా చేయాలి. మనం ఇలా బుద్ధావతారంలో ఉన్నామనుకో ఎందుకు పనికిరాం అనుకుంటుంది. కొంచెం స్టైల్ చేంజ్ చేసామనుకో తన దృష్టిలో మనం పడతాం. ఇది ఓకేనా? హలో, ఒక్క నిమిషం ఇలా రండి. కూర్చున్న పిల్లేదురా. చెప్పండి సార్, ఇదే మోడల్. మామా పవిత్ర ఎదురా తీసుకురా, అటు చూడు. అదేం మామ ఎదుగుతున్నాను, కనపడటం లేదే. మే ఐ హెల్ప్ యూ? హెల్పా? చేతికి అందట్లా, కొంచెం వీపు గోగుతారా? మామా హెల్ప్ అంటే ఇది కాదురా, ఏమైనా కావాలని అడుగుతోంది. వెళ్ళి ఏసీ వేయండి, ఒక్క బోస్తోంది. ఇంకో విషయం, మనమేమీ కొనటానికి రాలేదని మనకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. అందుకే నీ మొహంలో ఎక్స్ప్రెషన్ పవర్ఫుల్ గా ఉండాలి. ఇటు తిరుగు. ఇది పవర్ఫుల్ గా లేదు, పవర్ కట్లా ఉంది. నీ దగ్గర ఎక్స్ప్రెషన్ కోసం ఎక్స్పెక్ట్ చేశాను చూడు, నాది తప్పు. కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేసుకో. వీళ్ళేనా? ఏమన్నారు? రే మావా వస్తుందిరా. మావా డబ్బులోనే తెచ్చావా? ఎందుకు? రే ఇంత దూరం వచ్చినందుకు ఐరన్ బాక్స్ అయినా కొందావరా, కాస్తైనా పరువు దక్కుద్ది. ఐరన్ బాక్స్ కొనేంత డబ్బే ఉంటే ఎప్పుడో ల్యాండ్ షాప్ పెట్టుకుని గొప్ప అయ్యేవాడిని. నేనెందుకు పార్క్ లో లేహ్యం అమ్ముకుంటాను? ఏంటి లేహ్యం అమ్ముతున్నావా? హలో, ఏం కావాలి? టీవీ. అది ఎల్ఈడి, ఎల్సిడి, అదిగో అది 3D. ఏది కావాలి? బ్లాక్ అండ్ వైట్ టీవీ. బ్లాక్ అండ్ వైటా? అవును, అది కూడా షట్టర్ వేసి విత్ లాక్ అండ్ కీ తో సహా. పైన యాంటెన్నా కూడా ఉండాలి. సారీ, అవి ఇక్కడ దొరకవు. పోనీ టేప్ రికార్డర్ ఉందా? సారీ. ఏమండే, మీ దగ్గర సారీ మాత్రమే ఉందా? కస్టమర్స్ అడిగేవేవి లేవా? ఓయ్ ఎవరా కొట్టోనరో, ఏది అడిగినా లేదంటున్నారు. పవిత్ర, ఏంటమ్మా కస్టమర్లతో గొడవ? రావయ్యా నా బట్టబుర్ర. టేప్ రికార్డర్ అడిగితే లేదంట. టేప్ రికార్డర్ ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్నారు? మేము యూజ్ చేసుకుంటామండి. దానవీర సూరకన్న డైలాగులు, భక్తి పాటలు విని తెలుగును వృద్ధి చేసుకుంటాం. ఏమంటివి జాతి నెపమున సూతసుతని కింద నిలువారహత లేదందువా? ఎంత మాట, ఎంత మాట. సుయోధన, వాసుదేవ, శాంతింప చేయండి. సార్ మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. వెళ్ళి టేప్ రికార్డర్ తీసుకురా, లేకపోతే మేము వెళ్ళాం. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు? అసలు ఏం కావాలి మీకు? ఏమడిగినా ఇస్తారా అండి? ఏంటి డబుల్ మీనింగ్? కాదు, మీ కొట్లో అన్నీ బాగున్నాయి. సోనీ టీవీ ఉందా అండి? ఇది పానాసోనిక్ షోరూమ్, వేరే బ్రాండ్స్ ఇక్కడ అమ్మరు. ఏ ఎందుకని? టీ కొట్లో టిఫిన్ అమ్మట్లేదా? మార్వాడి కొట్లో రీఛార్జ్ చేయట్లేదా? అలాగే 4 సామాన్లు కొనిపెట్టండి. ఏది అడిగినా లేదు లేదు అంటే. హలో, ఏమిటి మీరు మాట్లాడేది? మావా, ఇది బడ్డీ కొట్టురా, హోల్సేల్ కొట్టు కాదు. రా మనం బజార్కి వెళ్దాం. మీ ఇద్దరిని చూసినప్పుడే అనుకున్నాను కొనే మొహలు కావని. మరేంటండి, మేమేమైనా ఓసీటీవీలో క్రికెట్ చూడడానికి వచ్చామనుకున్నారా? ఇదేమన్నా వంకాయల వ్యాపారం, మునకాయల వ్యాపారమా? పాడైపోతే పారేయడానికి 4 చోట్ల చూసి కొనుక్కోవాలి. మావా, లేబర్ తో ఏంట్రా మాటలు? మనం సేట్ తో మాట్లాడదాం. సేటో ఏ సేటో? సేటా? వాడనేది ఓనర్ నండి. పానాసోనిక్ ఓనర్ జపాన్ లో ఉంటారు. జపాన్ లోనా? కాదండి, ఇట్లాంటి కొట్లకి సేట్లో ఓనర్ గా ఉంటారు. అబద్ధాలు ఆడకండి. అబద్ధాలు ఆడుతున్నానా? ఎందుకండి టెన్షన్ అవుతారు? షోరూమ్ అంటే చూడడానికే గానీ కొనడానికి కాదుగా. పట్టేసావు మావా, నువ్వు చూడరా, చూడు. మావా, రేపటి కొంచెం బ్యాలెన్స్ ఉంచు. ఎరా మావా, ఇలా ఫైటింగ్ తో మొదలెట్టామే, ఇది వర్కౌట్ అవుద్దంటావా? నీ ట్రాక్ కరెక్ట్ గా పోతోంది. గొడవతో మొదలై ప్రేమతో ముగుస్తుంది. ఇప్పుడు ఇంకోసారి మీట్ అవడానికి నీకు ఛాన్స్ దొరికింది కదా. ఎలా చెప్తున్నావు? ఇప్పుడు గొడవ పడ్డావు, ఈసారి కలిసి సారీ చెప్తావు.